Hello friends, APPSC Group 2 Mains ki మోడల్ పేపర్ 2 ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను. మోడల్ పేపర్ 1 వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక అది చూసుకోవచ్చు. అండ్ పీడిఎఫ్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, అందులో అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. First question, consider the following statements about Bharat GPT. So questions English and Telugu lo untayi. Bharat GPT is the indigenous generative AI platform available across channels in 14 plus Indian languages in video, voice and text. In line with current government vision of make AI in India, make AI work for India. Third option, Core Rover has launched its own indigenous large language model LLM Bharat GPT. Core Rover along with Bhashini, a national language translation mission NLTM, is also removing the language barriers. If one user speaks in one languages, other can listen in their preferred languages at the same time. So ఇది మనకి మన ఇండియన్ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్లో వచ్చిన భారత్ జీపీటీ గురించిన క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే 14+ ఇండియన్ లాంగ్వేజెస్తో వీడియో, వాయిస్, టెక్స్ట్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇండియాది అనమాట భారత్ జీపీటీ అనేది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది గవర్నమెంట్ విజన్ ఏంటంటే మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనేది విజన్. ఇది లాంచ్ చేసింది ఎవరు అంటే కోర్ ఓవర్ దీన్ని లాంచ్ చేశారు, అది ఇంపార్టెంట్. కోర్ ఓవర్ అలాంగ్ విత్ భాషిని అనేది పేరు అనమాట, నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, దాని పేరు భాషిని. వాళ్ళతో కలిసి ఇది లాంచ్ చేశారు. సో ఒక లాంగ్వేజ్లో వేరే ఒక యూజర్ మాట్లాడుతూ ఉంటే మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం అది వినొచ్చు అనమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే సేమ్ టైం మనం వినొచ్చు. సో దీనికి ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్టే, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్ అవుతుంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి, భారత్ జీపీటీ మన ఇండిజినియస్ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్, 14+ ఇండియన్ లాంగ్వేజెస్తో ఇది వీడియో, వాయిస్, టెక్స్ట్ ఉంటుంది. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనేది గవర్నమెంట్ యొక్క విజన్ అనమాట. కోర్ ఓవర్ దీనిని లాంచ్ చేశారు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం అనేది ఇంక్లూడ్ చేసుకొని. సో కోర్ ఓవర్ దేన్ని ఇంక్లూడ్ చేశారంటే భాషినితో కలిసి. భాషిని అనేది నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అనమాట, దాంతో కలిసి ఇది లాంచ్ చేశారు. అదే క్వశ్చన్ నెక్స్ట్ స్లైడ్లో తెలుగులో ఉంటుంది, ఫాలో అయ్యే వాళ్ళు తెలుగులో ఇది చూసుకోవచ్చు క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ హ్యాస్ లాంచ్డ్ a new clinical trial to test a vaccine against the deadly Nipah virus. First statement, this is the first in human trial of the CHAdOX Nipah B vaccine being developed by researchers at the Universities of Pandemic Sciences Institute. 51 people aged 16 to 55 will participate in the trial, which is being led by the Oxford Vaccine Group. Outbreaks have occurred in Southeast Asia, including Singapore, Malaysia, Bangladesh and India, with a recent outbreak in Kerala, India in September 2023. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఒక వ్యాక్సిన్ని లాంచ్ చేసి దానిని హ్యూమన్ ట్రయల్ని ఫస్ట్గా చేస్తుంది అనమాట. ఆ ట్రయల్ అనేది దేనికి సంబంధించింది అంటే నిపా వైరస్కి సంబంధించింది. ఆ వ్యాక్సిన్ ఏంటి అంటే CHAdOX1 నిపా బి వ్యాక్సిన్. సో ఎవరి మీద ఈ క్లినికల్ ట్రయల్ చేస్తున్నారు, 51 పీపుల్ మీద చేస్తున్నారు. వాళ్ళ ఏజ్ ఎంత అంటే 16 to 55 అని ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 16 అనేది ఇక్కడ రాంగ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 18 నుంచి 55 ఏజ్ వాళ్ళ మీద ఈ ప్రయోగం అనేది చేస్తున్నారు. సో స్టార్టింగ్ 18 నుంచి 55 ఇయర్స్ వరకు. కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇందులో రాంగ్ అనమాట. ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే. అవుట్ బ్రేక్స్ ఎక్కడ అయ్యాయి, సౌత్ ఈస్ట్ ఏషియా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, ఇండియా, ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా అవుట్ బ్రేక్స్ అనేది వచ్చింది. రీసెంట్గా
కేరళలో వచ్చింది సెప్టెంబర్ 2023లో. సో థర్డ్ స్టేట్మెంట్ ఒకటి రాంగ్, మిగిలిన 1, 2, 4 కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, 1, 2, 4 అనేది కరెక్ట్. అదే క్వశ్చన్ నెక్స్ట్ స్లైడ్లో తెలుగులో ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ విచ్ వర్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్. ఆంధ్రప్రదేశ్లో దొరికిన మొదటి తెలుగు శాసనం అనమాట ఏది? ఎర్రగుడిపాడు శాసనం, అశోక ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్, హాతీగుంప ఇన్స్క్రిప్షన్. ఇచ్చిన 4 కూడా ఎర్రగుడిపాడు శాసనం మొదటి తెలుగు శాసనం అన్నమాట. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడప జిల్లాలో దీన్ని చెక్కబడింది. అశోక ఇన్స్క్రిప్షన్ ఏంటంటే దీన్ని ఫస్ట్ మనకి చెప్పిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్. ఈ ఇన్స్క్రిప్షన్ అర్థం చేసుకున్న వ్యక్తి. దీన్ని 3 రకాలుగా ఉంటాయి అశోక ఇన్స్క్రిప్షన్స్. అవి స్తంభ శాసనాలు, శిలా శాసనాలు, చిన్న రాతి శాసనాలు 3 రకాలుగా ఉంటాయి. నాసిక్ శాసనం ఏమో నాసిక్ వద్ద గౌతమిపుత్ర బాలశ్రీ దీన్ని చెక్కించారనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలను ఈ శాసనంలో ప్రస్తావించారు. హాతీగుంప శాసనం ఒడిస్సాలో ఉంది. ఇది ఎవరితో చెక్కబడింది అంటే కళింగ చక్రవర్తి కరవేలాతో ఇది చెక్కబడింది. సో ఇందులో ఆన్సర్ అయితే ఎర్రగుడిపాడు శాసనం అన్నమాట. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ తెలుగు వాజ్ మేడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తెలుగును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో రాష్ట్రంలో అధికార భాషగా చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ 1966. 1966లో తెలుగును ఆంధ్రప్రదేశ్ అధికార భాషగా చేశారనమాట. భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే భాషలలో తెలుగు 4వ స్థానంలో ఉంది. అట్లాగే ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. భారతదేశంలో అయితే 4వ స్థానంలో ఉంది, ప్రపంచంలో అయితే 11వ స్థానంలో ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని భాషలను శాస్త్రీయ భాషలుగా గుర్తిస్తుంది అనమాట. ఆ గుర్తించిన 6 భాషలు ఉన్నాయి. 6 భాషలలో కూడా తెలుగు కూడా ఒక భాష అనమాట. ఇది రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలలో ఇది ఒక భాష. అది తెలుగు భాష గురించి ఇన్ఫర్మేషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్, ఇట్ పాస్డ్ సర్టెన్ స్టాట్యూట్స్ యాజ్ ఏ లెజిస్లేటివ్. సో ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేశారు, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఇట్ రాటిఫైడ్ ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్. ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ ద బ్రిటిష్ కామన్వెల్త్ని మే 1949లో అప్రూవ్ చేశారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఇది కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ యాంథమ్ ఆన్ January 24, 1950 అని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్టే. నేషనల్ యాంథమ్ని అడాప్ట్ చేసుకుంది జనవరి 24, 1950. అది కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఇట్ అడాప్టెడ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆన్ January 24, 1950 అని ఇచ్చారు. కానీ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని మూవ్ చేసింది December 13, 1946లో మూవ్ చేశారు. అండ్ అడాప్ట్ చేసుకుంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అడాప్ట్ చేసుకుంది 22 January 1947 అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 22 January 1947. బట్ ఇక్కడ January 24, 1950 అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని 22 January 1947లో అడాప్ట్ చేసుకున్నారు. మూవ్ చేసింది December 13, 1946లో మూవ్ చేశారు బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ 3 ఆప్షన్లే కరెక్ట్ అవుతాయి. థర్డ్ ఆప్షన్ 1, 2 and 3 ఓన్లీ. సేమ్ క్వశ్చన్ ఇక్కడ మనకి తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద Shimla Development Plan 2041.
షిమ్లా డెవలప్మెంట్ ప్లాన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. దీనికి సంబంధించిన దానిలో ఫస్ట్ ఆప్షన్ ఏంటనేది చూద్దాం. రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అప్రూవ్డ్ ద షిమ్లా డెవలప్మెంట్ ప్లాన్ 2041 that is aimed at regulating construction activities. సో అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసిన ఆ యాక్టివిటీస్కి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ షిమ్లా, దాంట్లో ఈ డెవలప్మెంట్ ప్లాన్ గురించి సుప్రీంకోర్టు ఆ ప్లాన్ని అప్రూవ్ చేసింది. సో ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే. సెకండ్ ఆప్షన్, ద డెవలప్మెంట్ ప్లాన్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై ద టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండర్ ద అమృత్ AMRUT అంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ అనే స్కీమ్ కింద దీనిని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అనమాట. ఇది కూడా కరెక్టే. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ద NGT's 2017 అంటే NGT అంటే ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. 2017 had prohibited construction on buildings over 3 floors and the attic floor in the Shimla planning area. అయితే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది ప్రొహిబిట్ చేసింది, అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. బట్ ఎన్ని ఫ్లోర్స్కి అంటే ఇక్కడ 3 floors అని ఇచ్చారు. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 floors కరెక్ట్ ఆన్సర్. 2 floors మించి బిల్డింగ్స్ కట్టడం అనేది ఆపేయాలి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక వర్డిక్ట్ని పాస్ చేసింది. కాబట్టి థర్డ్ ఆప్షన్లో ఇక్కడ మనకి రాంగ్ ఉంది. ఇక్కడ 3 అని ఇచ్చారు, బట్ అది 2 ఫ్లోర్స్కి మించి కాబట్టి అది థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. అది ఎవరు చెప్పారు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇది in January 24, 2024, Supreme Court gave its approval to the Shimla Development Plan 2041, setting aside the previous orders of the NGT. So NGTని ఆర్డర్స్ని పక్కన పెట్టేసి దీనికి అప్రూవల్ ఇచ్చింది, స్టేటింగ్ దట్ ఇట్ వాజ్ బియాండ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ టు డైరెక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ హౌ టు ఫార్ములేట్ ద డెవలప్మెంట్ ప్లాన్. సో NGTకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ ప్లాన్లో డైరెక్ట్ చేయటం వరకు మాత్రమే అధికారాలు ఉంటాయి, కాబట్టి అది ఆపేసే అధికారాలు అనేవి ఉండవు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. 1, 2 and 4 ఈ 1 to 4 కరెక్ట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే ఇక్కడ 3 floors అని ఇచ్చారు, బట్ అది 2 floors మించే వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 మంది 2 floors మించే కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ డ్రిప్ ఇరిగేషన్? డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే బిందు సేద్యం అనమాట. బిందు సేద్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఇట్ ఈస్ ఏ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్. మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ అనేది కరెక్టే. వాటర్ ఈజ్ డైరెక్ట్లీ అప్లైడ్ టు ద రూట్స్, అంటే వాటర్ని డైరెక్ట్గా రూట్స్ దగ్గర అప్లై చేస్తారు, ఆ రూట్స్కి తగిలేలాగా. సో ఇది కూడా కరెక్టే. ఇట్ రెడ్యూసెస్ లీచింగ్, ఇది కరెక్టే. ఫీల్డ్ లెవెలింగ్ ఈజ్ నాట్ నెసెసరీ. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఈ 4 కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4 4 కూడా ఇందులో కరెక్ట్ ఆన్సర్సే. సో దానికి మనకి ఆల్ కూడా కరెక్ట్ వస్తాయి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. India will be the fastest growing economy among the G20 nations in 2024. So 2024లో G20 నేషన్స్ అన్నిట్లో కూడా ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పి రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు అనమాట. సో ఇది న్యూస్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే in the previous 3 quarters India's economy expanded at 7.8% quarter 1, 7.6% quarter 2, 8.4% in quarter 3. So last year లో ఫస్ట్ క్వార్టర్లో 7.8 ఉంది ఇండియాస్ ఎకానమీ. క్వార్టర్ 2లో 7.6 ఉంది, క్వార్టర్ 3లో 8.4 ఉంది. సో అది కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్, ద కంట్రీ హ్యాస్ బికమ్ ద 5th largest economy ఆఫ్ ద వరల్డ్. 5th largest economy
ప్రపంచంలో మొత్తంలో కూడా మన ఇండియా ఎకానమీ అనేది 5వ స్థానంలో ఉంది. బట్ గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 3వ స్థానంలోకి తీసుకెళ్ళాలి. ఎప్పటిలోపు అని ఇచ్చారు ఇక్కడ అంటే 2030 లోపు అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ 2030 అనేది రాంగ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎప్పటిలోపు అని అంటున్నారంటే 2027 లోపు. 2027 నాటికి ఇండియాస్ ఎకానమీని 5వ స్థానంలో ఉన్న ఎకానమీని 3వ స్థానంలోకి తీసుకువెళ్తామని చెప్పారనమాట. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ గివెన్ అబోవ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇచ్చారు. ఇన్కరెక్ట్ అంటే మనకి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారా కరెక్ట్ అడుగుతున్నారా అనేది క్వశ్చన్లో చూసుకోవాలన్నమాట. ఇన్కరెక్ట్లో ఉంది ఇక్కడ ఆప్షన్ సి ఒక్కటే కాబట్టి ఆప్షన్ 4 వస్తుంది. స్టేట్మెంట్ సి ఓన్లీ. తెలుగు ఫాలో అయ్యే వాళ్ళు తెలుగు క్వశ్చన్స్ రిఫర్ చేసుకోండి. ఇంగ్లీష్ ఫాలో అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ని రిఫర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. వీటికి పీడిఎఫ్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.